ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకున్నాం. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తి దగ్గర డబ్బులు ఆశించి నా కెరీర్ను నాశనం చేశారు అనేటువంటి వ్యాఖ్యలను చిన్నారెడ్డి చేశారు. దీనికి మీరేం సమాధానం? చిన్నారెడ్డి గారు నిన్న మాట్లాడినట్టు నాకు కూడా తెలిసింది. సో నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, అధ్యక్షులు వాళ్ళు ఉంటారు, స్టేట్ లెవెల్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ లెవెల్ ఒకటి ఉంటుంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలా. అదే క్రమంలో వాళ్ళు సర్వేలు చేయించిన పార్టీ సర్వేలు చేయించి ఎవరు గెలుస్తారంటే వాళ్ళకు బీఫామ్లు ఇచ్చున్నారు. దాంట్లో ఆయన నా సీటు వేరే వాళ్ళు తీసుకున్నారు. సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన మళ్ళీ నా తీసి వేరే వాళ్ళకి ఇచ్చున్నారు. కొంతమంది డబ్బులు తీసుకున్నారంటే మళ్ళీ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో పేర్లు చెప్పాలి. అనవసరంగా మాట్లాడొద్దు. ఆయన పెద్ద మనిషికి నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పేరు చెప్పాలి, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు చేసినారని చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. దీంతో పాటుగా తనను పడగొడితే పడగొట్టారు రాజకీయంగా, కానీ వనపర్తిని నాశనం చేస్తూ ఉన్నారు. ఒకవేళ తననే నియమిస్తే, తనని ఎంచుకుంటే, మంత్రిగా నియమిస్తే మార్గనిర్దేశకం ఉండేది ఈ నియోజకవర్గానికి అని చెప్తా ఉన్నారు. కరెక్ట్. ఆయన గెలిస్తే కదా మంత్రి అయ్యేది. గెలవడనే బీఫామ్ రిప్లేస్ చేస్తున్నారు. గెలిస్తే మంత్రి అవుతుండేనేమో. గెలవాలనే కదా ఆయన. ఉంటే ఓడిపోతారు, మళ్ళీ ఒక సీటు పోతుంది. ఒక్కొక్క సీటు అవసరం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి కావాలంటే, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. సో ప్రజల అభిప్రాయము, నువ్వు ఆల్రెడీ 8 సార్లు నిలబడున్నావు, 4 సార్లు గెలుచున్నారు. సో మళ్ళీ ఆయననే 2-3 ఎలక్షన్ల ముందు 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, ఈ ప్రస్తుత రాజకీయాల్లో నేను నిలబడనని చెప్పింది ఆయన్నే. సో ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరికి టికెట్ వచ్చినా పని చేస్తా అని చెప్పింది ఆయన్నే. సో మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ వయసులో మళ్ళీ ఆయనకి ఏమైందో నాకు తెలియదు, కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా. ఆయన విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. సో ఒకటి, ఆయన తప్పు పట్టింది ఏఐసిసిని, ఆయన తప్పు పట్టింది పీసీసీని, ఆయన తప్పు పట్టింది గవర్నమెంట్ను. సో దానికి నేను ఇమ్మీడియట్గా ఈరోజు లెటర్ అంతా డ్రాఫ్టింగ్ అవుతుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు స్టేటు, సెంట్రల్, దాంతోపాటు పీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, కేసీ గారు, రాహుల్ గారు, అందరికీ నేను లెటర్ ఇవ్వబోతున్నాను. అంటే గతంలోనే ఇటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మీరు ఫిర్యాదులు కూడా చేశారు. తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకుంటున్నటువంటి, ప్రశాంతంగా ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ పరిణామాలను తదుపరి ఏం చేయబోతున్నారు, ఎలా చూస్తారు? ఇంతకుముందు నేను కంప్లైంట్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కాంగ్రెస్లో ఫస్ట్ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్లో ఒక సీనియర్ నాయకుడని. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయలేదు. 8 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. సో ఒకటిసారి ఎమ్మెల్సీకి ఇచ్చిండ్రు, 9 సార్లు ఇచ్చున్నారు. సో ఆయన ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చేసి 7 ఆస్తులు అమ్మి 7 చేసి వచ్చిండో అది కూడా ప్రజలకు చెప్పాలి, వనపర్తి ప్రజలకు అది చెప్పాలి. ఇంకోటి, వనపర్తిలో ఆయన ఎకరా పొలం 7 అమ్మిండు, 2 ఎకరాల పొలం ఏమిండు, ఆస్తులు 7 అమ్మిండు, 7 అమ్మి ఆయన ప్రజలకు పెట్టిండు, కార్యకర్తలకు పెట్టిండు, అది కూడా చెప్పాలి. నాకు కూడా చెప్పి, నాకు కూడా మాటలు వస్తాయి. వనపర్తి నియోజకవర్గం చాలామంది నాకు పొద్దున వచ్చి ఫోన్లు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు చిన్నారెడ్డి అని అంటారు, నాకు తెలియదు, మరి అందరు చెప్తున్నారు. మళ్ళీ అది కూడా బయటకు తీస్తాం. అంటే ముఖ్యంగా తాను రక్తం అలాగే చెమటోడ్చి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేరి బీఆర్ఎస్లో ఎవరైతే 10 ఏళ్ల పాటు పదవులు అలాగే ఆర్థికంగా బలోపేతమైనటువంటి వారు వచ్చి వాళ్ళ పార్టీలో అజమాయిషీ చేస్తున్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అసలైన కాంగ్రెస్ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగట్లేదు అనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అసలైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి బీఫామ్ ఇచ్చిందో పనిచేస్తున్నారు. పనిచేసిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన. అందులో సీనియరు జూనియర్ అనకుండా నేను ఇచ్చిన మార్కెట్ చైర్మన్లు కావచ్చు, నేను ఇచ్చిన ఇంకా వేరే పోస్టులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, అంతా పాత కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిన. నేను ఆ స్టాండ్ మీద ఉన్న సర్పంచులు కానీ అదన్నీ అందరినీ బ్యాలెన్స్ చేసుకొని పోతున్నాను. నెంబర్ 1, ఆయన అనేది ఈ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది శుద్ధ అబద్ధం. కార్యకర్తలు అంతా హ్యాపీగా ఉన్నారు. ఎవరన్నా కార్యకర్తలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అట్లా ఎవరైనా ఫీల్ అవుతుందో పేర్లు చెప్పమను, వాళ్ళతో నేను కూడా మాట్లాడతాను. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎంబడి ఎవరున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ సిద్ధాంతానికి కాంగ్రెస్ కార్యకర్తలు కరెక్ట్ ఉన్నారు. ఆయన ఎవరున్నారంటే గన్పూర్లో ఒక ఆయన, పెబ్బేరులో ఒక ఆయన, గోపాల్పేటలో ఒక ఆయన, మన శ్రీరంగపూర్లో ఒక ఆయన, రేవల్లిలో ఒక ఆయన, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. నేను ప్రూవ్ చేస్తా. పెద్దమందిలో ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీలను వెంబడేసుకొని ఆ ప్రజావాణి సెంటర్లో కావచ్చు, సెక్రటరీలో కావచ్చు, వనపర్తిలో కావచ్చు, వాళ్ళకు బిల్లులు ఇప్పిస్తున్నాడు, వాళ్ళకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాడు, వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళ కోసం ఎంఆర్ఓలకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన బీఆర్ఎస్ వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. నేను ప్రూవ్ చేస్తా. నేను ఒక్క బీఆర్ఎస్ కోసం పనిచేసినా ఆయన ప్రూవ్ చేయాలి.
పదే పదే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? ఎక్కడ సమన్వయ లోపం దెబ్బతింటుంది? అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందా? ఏం జరుగుతుంది? నేను ఎవరైనా తొందర గిందర పడితే నేను పడాలి నా వయసుకు, మళ్ళీ ఆ వయసుకు తొందర పడేటైనా ఆయనను అడగాలి. మీరు ఆ క్వశ్చన్. నేను చాలా కూల్గా ఉన్నా ఈ రోజు వరకు. నేను ఒకసారి సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మా సర్పంచ్లు ఒక 10-15 మందిని ఆయన ఓడగొట్టిండు కాబట్టి ఆ రోజు మాట్లాడినా. మళ్ళీ ఇప్పుడు రోజు ఆయన మాట్లాడిన కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను చాలా ఓపికతో ఉన్నా. కాంగ్రెస్ లైన్లోనే పనిచేస్తున్నా. ఒకవేళ ఆయన చెప్పినట్లు ఏ నియోజకవర్గంలో వనపర్తిలో ఒక్కడైన సీనియర్ ఈయన ఒక్కడే గెలిస్తే గవర్నమెంట్ రాదు కదా. మొన్న గెలిచిన దాంట్లో 65 మందిలో 34 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో గెలిచేటోళ్ళని తీసుకొచ్చి అందరం కలిస్తేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, మేఘారెడ్డి అందరం కలిస్తేనే ప్రభుత్వం వచ్చింది. సో మరి ఆయన ఒక్కడుంటే మన 2018లో రాలే, 2014లో రాలే. అట్లా కాదు కదా. కాంగ్రెస్ అధిష్టానం గెలిచేటోళ్ళకి ఇస్తారు, అట్లనే పాత్రలను కూడా జాగ్రత్త పెట్టుకుంటారు. సో ఆయనకి ఏం తక్కువ చేయాలి, పార్టీ చాలా బాగా చేసింది. సో ఆయన ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏమై ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? శాశ్వత పరిష్కారము ఎవరి కారు ఇంతకు ముందు నేను నెంబర్ 3 నెంబర్ 4 అనుకుంటుండే. అంతకుముందు నేను కుప్పం తర్వాత నేను నెంబర్ 2 అంటుండే. ఇప్పుడు ఈయన నేను సీఎం క్యాండిడేట్ను, నేను మంత్రిని అవుతున్నా ఈయన అనుకుంటుండే. కానీ వనపర్తి ప్రజలు అట్లా అనుకోవట్లేరు. వనపర్తి ప్రజలు పెద్ద జీతగాడు, పెద్ద పాలేరు, పాలు వినేటోడు, గడెంగొట్టేటోడు, నార్మోస్టోడు, కూలోడు మేఘారెడ్డి కావాలని కోరుకున్నారు, గెలిచినాం. రైట్. మొత్తంగా చూస్తే మాత్రం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చేసినటువంటి కామెంట్కి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను, అలాగే ఆయన పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల కోసమే పనిచేస్తున్నారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నటువంటి అంశాన్ని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 వనపర్తి నుంచి.